ఓం శ్రీ సద్గురుభ్యో నమః. సృష్టి ప్రక్రియతో కాలం మొదలైనది. రెండు శక్తుల మధ్య సంఘర్షణ సృష్టి. ఒకటి మాయ, ఒకటి దివ్యత్వం. బైబిల్ కూడా ఈ విషయం స్పష్టీకరించింది. అన్ని దివ్య గ్రంథములు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. భగవత్ సృష్టిలో భాగమైన మాయ దివ్యత్వాన్ని చేరకుండా అడ్డుకుంటుంది. అది దాటడమే భగవంతుని చేరటం. మాయతో సృష్టింపబడు ఆనందం కాలపరిమితి కలది. దివ్య ఆనందం కాలాన్ని దాటినది. కాలం మాయతో పాటు సృజింపబడినది. కాలం, మాయ ఒకదానికొకటి అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి. కాలాతీత స్థితి ఒక దివ్య స్థితి. సమాధి స్థితిలో కాలం ఉండదు. సమాధిలో ఉన్న దేహాలు శిథిలమైన ఆత్మ ప్రకాశవంతమై జాగృతావస్థలో ఉంటుంది. అది దేహదారిగా కావాలన్నప్పుడు మారగలదు. దేహంను అటువంటి స్పష్టమైన ఆత్మలు కాలప్రకారంగా ధరించి తోటి ఆత్మలను చైతన్యపరిచి మళ్ళీ ఆత్మ ఆనంద సందర్శన స్థితి అయిన సమాధి స్థితిలో ఉంటున్నాయి. సమాధి, చేతన మధ్యవారి కాల వ్యవధి వారి వారి స్వనిర్ణయములపై ఆధారపడి ఉన్నది. బెంగ, భయము, అనారోగ్యము వంటి రాక్షస శక్తులను తరిమికొట్టే సత్తా ఉన్న ఈ నిజ ఆత్మలు, నిజ దర్శనం కలిగిన ఆత్మలు, దైవిక శక్తులు కలిగి ఏ వ్యక్తులు స్వచ్ఛంద జీవనం కలిగి ఉన్నారో వారిని గుర్తించి వారికి అవసరమైనప్పుడు సహాయపడుతున్నాయి. హృదయము నిశ్చలతతో ఉన్నప్పుడు ఆ జాగృత చైతన్య శక్తి వారిలో ప్రవేశించి వారికి ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించి కష్టాల సుఖాల అతీతమైన స్థితి, ఒక ఆనంద స్థితిలో వారిని ఉంచుతుంది. సాధన చేసే స్థిమితమైన మనస్సును ప్రసాదిస్తుంది. సాధన చేసే సాధకులందరికీ సహాయం తప్పనిసరిగా ప్రసాదింపబడుతుంది. వారు ఎల్లప్పుడూ స్వామి హృదయంలో ఉంటారు. జాగ్రత్తగా కాపాడబడతారు. కాబట్టి ధ్యానం చేయండి, జాగృతిలో ఉండండి, సుఖదుఖాలకు అతీతంగా ఉండండి. మీకు సహాయం చేసేందుకు ఎల్లప్పుడూ జాగృతావస్థలో ఉన్నవారు సిద్ధంగా ఉంటారు. సిద్ధులు కండి, కానీ ముక్తియే మొదటి మరియు చివరి అంశం అని మరువకండి. శీఘ్రమే సాధనా మార్గాన్ని పట్టండి. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. శుభం.